డే ఎన్ని నిమిషాలు ఆర్ఎల్స్ ఎన్ని గంటలు చేస్తారు మీరు మెడిటేషన్? డైలీ నైట్ డాడీతోటే కూర్చొని లైక్ అంటే అప్పుడు ఇవి కొన్ని విజువల్స్ కనిపిస్తా అని అంటారు కదా, సో అలా ఎప్పుడైనా మీకు విజువల్స్ కనిపించింది ఇప్పటికీ గుర్తుండదు ఏమన్నా ఉందా? అయినా లైక్ సడన్గా మీరు ఇట్లా బయటికి ఇట్లా సడన్గా వచ్చేసి బయటికి వెళ్ళి ఇక్కడనే ఉంటాం కానీ మనం ఎక్కడెక్కడో ఉన్నట్టు కనిపిస్తాం అనమాట. ఆశ్చర్యంగా ఫీల్ అయినటువంటి అంటే సర్ప్రైజ్ అయినటువంటి విజువల్స్ కానీ అలా ఏమైనా ఎక్స్పీరియన్స్ అయ్యారా మెడిటేషన్ చేస్తున్న సమయంలో? నాకు అనిపిస్తుంది ఇక్కడ ఉన్నాను అక్కడ ఉన్నాను ఏం చేస్తున్నా, ఇక్కడ ఉన్నాను మెడిటేషన్ చేస్తున్నా, అక్కడికి ఎలా వచ్చా ఇక్కడికి ఎలా. ఒక్కసారి లాంగెస్ట్ మెడిటేషన్ చేసేటప్పుడు నీ బాడీ అసలు నువ్వు లైక్ ఆ సోల్ ఉందా లేదా, బాడీ ఒక దగ్గర సోల్ ఒక దగ్గర, ఆ సోల్ ఎక్కడికో పోయినట్టు ఏదో తెలుసుకోవాలని సో రోహిత, నీ టాలెంట్ మాకు చూపించావు. నేను లైవ్లో ఆల్రెడీ చూసా, సో అందుకే నేను ఇక్కడ తీసుకొచ్చి అంటే నీ టాలెంట్ ఏదైతే ఉందో కొంచెం అందరికీ తెలియాలి, తనలో చాలామంది తెలుసుకోవాలి. ఇన్ కేస్ ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ వాళ్ళు కూడా నేర్చుకుంటే ఇది చాలా బాగుంటుందని చెప్పేసి అని అనిపించింది నాకు. సో అసలు నువ్వు ఎప్పుడు ఎక్కడ నేర్చుకున్నావు ఈ గాంధారి విద్యని? ఎప్పుడు నేర్చుకున్నానంటే లైక్ చిన్నప్పటి నుంచి లైక్ మెడిటేషన్ చేస్తూ ఉండాలి. ఓకే, ఏజ్ నుంచి నువ్వు స్టార్ట్ చేసావు మెడిటేషన్? లైక్ 6 years 7 years లైక్ ఆ మెడిటేషన్ చేయడం ఆ ఏజ్ నుంచి. ఓకే, మెడిటేషన్స్ కూడా టైప్స్ ఉంటాయి కదా, దాని నుంచి ఒకరిని ఇట్లా మెడిటేషన్ చేస్తూ ఉండి అయిన తర్వాత నెక్స్ట్ మా నాన్నగారు ఆయన కూడా అడ్వాన్స్గా ఇట్లా ప్రాక్టీస్ చేసి వచ్చిందనమాట ఈ విద్య. ఓకే, మీ నాన్నగారు నీకు నేర్పించారు. సో నాన్నగారికి తెలుసా ఈ గాంధారి విద్య గురించి? సో ఆయన మీకు నేర్పించడం జరిగింది. ఏ వయసులో మీరు నేర్చుకున్నారు దీన్ని స్టార్ట్ చేసిన లైక్ 11 years 12 years. సో 3 years నుంచి మీరు ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అంత అడ్వాన్స్గా అయిపోతావు, అంటే అడ్వాన్స్గా చేయొచ్చు. కానీ మధ్యలో మళ్ళీ స్టాప్ చేయకూడదు. ఓకే, ఇంకా ఏమన్నా మీరు అంటే ఆశ్చర్యంగా ఫీల్ అయినటువంటి అంటే సర్ప్రైజ్ అయినటువంటి విజువల్స్ కానీ అలా ఏమన్నా ఎక్స్పీరియన్స్ అయ్యారా మెడిటేషన్ చేస్తున్న సమయంలో? అయినా లైక్ సడన్గా మీరు మెడిటేషన్లోకి ఒకసారి డీప్గా వెళ్ళిపోయేటప్పుడు మీరు బయట ఏం జరుగుతుందో అసలు తెలియదు అనమాట. ఎందుకంటే లైక్ మీ జోన్లో మీరు ఉంటారు కాబట్టి అప్పుడు ఇట్లా ఇట్లా సడన్గా వచ్చేసి బయటికి వెళ్ళి ఇక్కడనే ఉంటాం కానీ మనం ఎక్కడెక్కడో ఉన్నట్టు కనిపిస్తుంది. ఓకే, ఇక్కడనే ఉంటాం కానీ వేరే ప్లేస్లో వేరే ఇంకేమో తెలుసుకుందామని ఇంకా ఏదో అట్లా అది సర్ప్రైజ్ ఉండేది. నాకు అనిపిస్తుంది ఇక్కడ ఉన్నాను అక్కడ ఉన్నాను ఏం చేస్తున్నా, ఇక్కడ ఉన్నాను మెడిటేషన్ చేస్తున్నా, అక్కడికి ఎలా వచ్చా ఇక్కడికి ఎలా. సో దిలీప్ గారు, గత 12 సంవత్సరాలుగా మీరు నాడీ పరీక్ష అలాగే ఆయుర్వేదంలో ఇంకా చాలా వాటిలో మీరు ఎక్స్పర్ట్స్. సో అసలు ఈ గాంధారి విద్య గురించి మీకు ఎప్పుడు ఎలా ఏ విధంగా తెలిసింది? గాంధారి విద్య అనేది మహాభారతం నుంచి కొత్తగా ఇంట్రడక్షన్ అవసరం. కాకపోతే మహాభారతం జరిగిందా లేదా అనే వాళ్ళకి చాలా డౌట్ ఉంటుంది. నిజంగా మహాభారతం జరిగిందా అన్న డౌట్లే చాలా మంది ఉంటాయి. దాంట్లో ఇది ఒక చిన్న విద్య, గాంధారి విద్య అనేది ఒక చిన్న. కానీ ఇది జరిగింది ఈ భూమి మీద కళ్ళకు గంటలు కట్టుకొని ఖచ్చితంగా అవతల ఏం జరుగుతుందో, మన కంటి ముందు ఏం జరుగుతుందో మనం కళ్ళు మూసుకొని కూడా అలాగే చూడవచ్చు. ఇది చాలా బ్రెయిన్కి సంబంధించి ఒక ఆల్ఫా స్టేజ్ నుంచి వచ్చే వేవ్స్, ఒక పాజిటివ్ వేవ్స్.
అందరికీ ఉంటుంది, కానీ దాన్ని తెలుసుకోకపోవడమే అజ్ఞానం. అజ్ఞానం అంటే తెలుసుకోకపోవడమే. జ్ఞానంతో కావాలంటే తెలుసుకోవచ్చు. ఎవరికైనా ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు అన్నారు నెగిటివ్ కామెంట్స్ అవును. నెగిటివ్ కామెంట్స్ వాళ్ళందరినీ ఒక రోజు తీసుకొని వచ్చి కూర్చోబెడితే వాళ్ళ అంటే పెద్దవాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి అవేర్నెస్ లేకపోవచ్చు. చాలా మందికి అవేర్నెస్ లేకపోవడం వల్లనే కామెంట్స్ పెడతారు. అవేర్నెస్ ఉండే వాళ్ళు పాజిటివ్గా పెడతారు, అవేర్నెస్ లేని వాళ్ళు నెగిటివ్గా పెడతారు. అసలు చాలా మందికి గాంధారి అనే వాళ్ళు ఉన్నారా అనేది కూడా తెలియదు. తెలియదు. అదే అంటున్నా, ఇది ఎప్పుడో మహాభారతంలో జరిగిన కాబట్టి ఇప్పుడు నిజంగా అదే జరిగిందో లేదని డౌట్, కాబట్టి ఇది కూడా ఉందా లేదా అని ఒక డౌట్ ఉంటుంది. ఈ గాంధారి విద్యలో ఇంగ్లీష్లో మంచిగా చెప్పాలంటే బ్రైటర్ మైండ్, లేదంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్. అంటే ఇది ఒక ఆర్ట్. ఇది అంటే అలా ఇంగ్లీష్ పదాలు వాడితే వాళ్ళకి హ్యాపీ అది అనిపించేదేమో. అది మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడుండే జనరేషన్ కి ఇంగ్లీష్ వర్డ్స్ చాలా ఓకే, బ్రైటర్ మైండ్, ఓకే, ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఓ ఇదేదో తెలియనిది ఇదేమో. ఇప్పుడు ఇదే ఇప్పుడు ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేది రవిశంకర్ గారు అని చెప్పేసి చెప్తారు. ఒక గురువు, ఆయన ఒక గురువు స్థానంలో ఉండి చెప్తున్నారు. నేను కూడా అదే స్థానంలో ఉండి నా పాపకు నేర్పించడం జరిగింది. అవును, రవిశంకర్ గారికి సంబంధించి కూడా కామెంట్ చేశారు, ఉంది జై గురుదేవ్ అని చెప్పేసి అని. అవును, ఇలాంటిది ఒకటి ఉంది, నేర్పిస్తున్నారు రవిశంకర్ గారు అని చెప్పారు. అలాంటి దాంట్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి మీరు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో రవిశంకర్ గారు ఏం చెప్పారు దేని గురించి, ఈ థర్డ్ ఐ యాక్టివేషన్ గురించి ఏం చెప్పారు చూసి 1-2 సార్లు కన్ఫర్మ్ చేసుకోండి. లేదా బ్రైటర్ మైండ్ అని ఉంటుంది, దాంట్లో 1-2 సార్లు మీరు కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు మీరు కావాలంటే కామెంట్ పెట్టండి. అంటే ఈ గాంధారి విద్యని ఇంగ్లీష్ లో మనం బ్రైటర్ మైండ్ అని చెప్పి అనుకోవాలి. మైండ్ ని బ్రైట్ చేసుకోవడం, అవును. మన మైండ్ సెన్సెస్ అన్ని కూడా బ్రైట్ గా చెప్పడం, బ్రైట్ గా చూడడం, బ్రైట్ గా స్మెల్ చేయడం, బ్రైట్ గా మనం వినడం, ఇవన్నీ కూడా మీరు చేయొచ్చు. ఒక పిన్ డ్రాప్స్ అంటే కళ్ళు మూసుకుంటే ఒక పిన్ డ్రాప్ దగ్గర ఏం పడిందని కూడా చూసుకొని మనం కళ్ళు గంతలు కట్టుకొని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా 5 సెన్సెస్ ద్వారా, అన్ని సెన్సెస్ ద్వారా కూడా దీన్ని చెప్పడం జరుగుతుంది. దాంట్లో బ్రైట్ గా చెప్పడం అంటే బ్రైటర్ మైండ్. ఓకే, దాన్ని ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఒక మంచి ఆర్ట్ ఇది అని చెప్పేసి రవిశంకర్ గారు చెప్పారు. ఇట్లా కొన్ని ఉన్నాయి, వాటిని చూడండి. మీరు చూసిన తర్వాత ఇది నిజమా అబద్ధమా అని ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత మీరు కామెంట్ చేయండి, బాగుంటుంది. ఏదో మీకు తెలియనంత మాత్రాన అలా కామెంట్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. తెలియని వాళ్ళకు ఏం చెప్పలేము. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సొసైటీలో ఫేక్గా ఉండేవాళ్ళు చాలా మంది ఎక్కువైపోవడం వల్ల నిజాన్ని కూడా నమ్మడానికి ఆలోచిస్తున్నారు జనాలు, చెప్పాలి అని అంటే. సో అసలు ఈ గాంధారి విద్య కావచ్చు, బ్రైటర్ మైండ్ అనే దాన్ని అసలు రోహితకి నేర్పించాలనే ఆలోచన ఎందుకు, ఎప్పుడు, ఎలా వచ్చింది? నాకు ఉండింది కాబట్టి నేను ఎక్కడ వాడుతున్నాను, పేషెంట్స్ దగ్గర, వైద్యంలో వాడుతున్నాను. తనకి ఫ్యూచర్లో ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఓకే, సింపుల్, ఎక్కువ ఆలోచించే అవసరం లేదు. ప్రతిదీ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కావాలంటే గూగుల్, ఇప్పుడు మీరు చెప్పిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇది బ్రైటర్ మైండ్ కావాలంటే కూడా గూగులే కొట్టాల్సింది. వాళ్ళకి గూగుల్ అవసరం లేదు, వాళ్ళకి గూగుల్ వేరే, వాళ్ళ పెద్ద గూగుల్ ఉంటుంది. అంటే గూగుల్ కి బ్యాక్గ్రౌండ్ లో కూడా ఒక మనిషి ఇంటెన్షన్ పెట్టి టైప్ చేసి, ఆలోచన చేసి టైప్ చేసి దాంట్లో కంటెంట్ పెట్టాల్సి వస్తుంది. కానీ వీళ్ళ ఇంటెన్షన్ చాలా పవర్ఫుల్ ఉంటుంది, వీళ్ళ ఆలోచన విధానం అనేది చాలా పవర్ఫుల్. అంటే ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది కూడా చెప్పే కెపాసిటీ వీళ్ళకి ఉంటుంది. అలా అన్నమాట. కాబట్టి అలాంటి ఫ్యూచర్లో ఎక్కడో ఒక దగ్గర ఉపయోగపడతాయి, వాళ్ళ నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. ఎవరు కాపీరైట్, ఇంకొకరి నాలెడ్జ్ ని కాపీరైట్ చేయాలంటే వీళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళ ఓన్ నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళ ఓన్ టెక్నిక్స్ ఉంటాయి, వాళ్ళ ఓన్ ఐడియాలజీ పైకి రావాలనుకుంటారు. అందుకని నేర్పియాల్సి వచ్చింది.